ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 3వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతపః అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుందరో. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా భగవంతుడు నిర్గుణుడు, భగవంతుడు గుణము లేనివాడు. గుణము లేనివాడు అయినా సరే సగుణ రూపంలో మనకి కనిపిస్తుంటాడు. సగుణ రూపం అంటే ఒక గురు స్వరూపంలో కనిపిస్తారు, విగ్రహ రూపంలో కనిపిస్తారు, అనేక రకాల మహాత్ముల రూపంలో కనిపిస్తారు. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, రాముడు ఉన్నాడు అనుకోండి, ఆ పరమాత్మ రాముడు రూపంలో వచ్చాడు. శ్రీహరి తర్వాత కృష్ణు రూపంలో వచ్చాడు, భవానీ రూపంలో వచ్చాడు, ఆదిపరాశక్తి రూపంలో వచ్చాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో వచ్చాడు. ఈ రూపంలో ఆ పరమాత్మ వస్తూ ఉంటాడు. ఇవి సగుణోపాసన. సగుణములే లోకములన్నీయు. ఈ ఏది చూసినా ఏది కనిపించినా అన్నీ కూడా సగుణములే. భగవంతుడు కూడా నిర్గుణ స్వరూపుడు, అంటే గుణము లేనివాడు, అవ్యక్తుడు, రూపాతీతుడు. భగవంతుడు ఇంద్రియాలకు కూడా కనిపించడు, మనస్సుకు కూడా కనిపించడు. ఆ విధంగా ఆ పరమాత్మను, అటువంటి సూక్ష్మమైన పరమాత్మను తెలుసుకోవాలంటే నిరంతరము కూడా ఒక దైవభావంతో మనం ఉండాలి. స్వామి ఏం చెప్తున్నారంటే, ఓ పరాంతప, ఈ ధర్మ మార్గమునందు అనగా సగుణ నిర్గుణ తత్వజ్ఞానమునందు ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు. భగవంతుడంటే విశ్వాసం ఉండాలి, భగవంతుడంటే నమ్మకం ఉండాలి. అదే దేవుడు అంటారు. దేవుడు అంటే మనకు ఒక రకంగా భావం కలిగిస్తుంది, భగవంతుడు అంటే ఒక రకంగా భావిస్తుంది, పరమాత్మ అంటే ఒక రకంగా అనుకుంటాం. మనం అంతా కూడా ఒకటే, అంతా దేవుడు ఒక్కడే, అంత పరమాత్మ స్వరూపుడే. ఆ విధంగా మనం ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమును పరిభ్రమించుందరో. భగవంతుడు మనం సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలని, ఆనందంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటాడు. కానీ దాన్ని భగవంతుని మనం తెలుసుకోలేము. నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుందని అనుకుంటాం, అది అహంకారంతో. ఆ విధంగా ఈ సంసారాన్ని దాటాలంటే భగవంతుని మనం స్మరించాలి.